నమస్కారం. వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ 114వ జయంతి వేడుకలు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు నియోజకవర్గంలో ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని, 10 సంవత్సరాల శాసనసభ్యులుగా ఉన్న మీరు గౌరవ విలువలతో కూడిన మాటలు మాట్లాడాలని, చిల్లర మాటలు మాట్లాడవద్దని నియోజకవర్గ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు స్వార్థ రాజకీయాల కోసం ఎదుటి వారిపై బురద చల్లేందుకు చేస్తున్న ఆరోపణలు మంచి పద్ధతి కాదన్నారు. అభివృద్ధిలో సహకరించాలి కానీ చిల్లర మాటలు మాట్లాడవద్దని ఈ సందర్భంగా తెలియజేశారు. నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ ఒక్క మంచి పని చేయలేదు కానీ అది చేస్తాం ఇది చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారంలోకి వస్తే వైసీపీ నాయకులు వ్యవహారం చూస్తామనడం విడ్డూరంగా ఉందని, చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఈ సందర్భంగా ఘాటుగా విమర్శించారు. గ్రామాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల పిల్లల వరకైతే బాగానే ఉన్నారు. ఇంకా అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు, తెలిసి తెలియనటువంటి ఆ పిల్లల్ని వాళ్ళని చెడు మార్గంలో నడుపుతున్నాడు ఆంజనేయులు గారు అనే దాంట్లో ఎంత మాత్రం సందేహం లేదు. దానికి నిదర్శనమే నా కారు మీద రాళ్ళేయటం. నా కారు మీద రాళ్ళేపేయటమే కాకుండా వాళ్ళు మాట్లాడిన భాష, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష ఏది పడితే అది మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ పిల్లల్ని అలా మంచి మార్గంలో వెళ్లకుండా చెడు మార్గానికి తీసుకెళ్తాం మంచి పద్ధతి కాదు. నీకేదైనా అభిప్రాయం ఉంటే నా మీద చూసుకో, నేనేమైపోయినా పర్లేదు, నువ్వు కూడా అట్లనే మీ ఇంట్లో చెప్పుకొని రా, నువ్వేమైపోయినా పర్వాలేదు, మన ఇద్దరం ఏదన్నా ఉంటే చూసుకుందాం. కానీ మనం బిడ్డల మీద, లోకుల బిడ్డల మీద మనం ఈ విధంగా వేస్తే అది మంచి పద్ధతి కాదు. అది ఎక్కడోకక్కడ మన బిడ్డలకు కూడా అది వర్తిస్తుంది అని నేను చెప్పడం జరిగింది. దానికి ఆయన విజ్ఞతకే వదిలేస్తాను. ఆయన ఏదో చెప్పాడు, స్టెంట్లు బయటకు వస్తాయని. ఇవన్నీ ఆంజనేయులు గారు, నువ్వు ఇక్కడ ఏమన్నా శాశ్వతం కాదు, నేనేమో శాశ్వతం కాదు, ఎవరో శాశ్వతం కాదు. ఇక్కడ ఎప్పుడైనా పోవాల్సిన వాళ్ళని. సరే, ముందు వెనకనేది సరే, నువ్వు వద్దంగానే నేను పోతాం అనేది అనేది నీకు కోరిక అయితే, అట్లా నీకు అంత ఇంట్రెస్ట్ అయితే రా, అట్నే గుద్దు, నీకు నేను ఆ అవకాశం ఇస్తాను. నేను నిన్ను గుద్దే పరిస్థితి కాదు, నువ్వు గుద్దుదు కానీ రా. నువ్వు నీకు అలవాటే కదా ఇవన్నీ, ఆ సంస్కృతి ఆ సాంప్రదాయం నీకు అలవాటు. దాన్ని నీ విజ్ఞతకి వదిలేస్తున్నాను, నిన్ను వదిలేస్తున్నాను. నేను కాదంటలా. నువ్వే బలవంతుడివి, 6 అడుగుల ఆజానుభావుడివి, అది బాడీ బిల్డరు, పొట్ట గిట్ట ఏమి లేకుండా చాలా నీట్గా ఉన్నావు, బాగా దర్జాగా ఉన్నావు. బ్రహ్మాండంగా అడుగేస్తే, నువ్వు 1 అడుగేస్తే మేము 3 అడుగులు వేయాల్సి వస్తుంది. అబ్బో, నువ్వు ఈ ఆజానుభావుడివయ్యా, నువ్వు చాలా ఫైటర్వి, నువ్వు ఫైట్ చేయొద్దు, కానీ దాన్ని వదిలేద్దాం. మనం వద్దు, నువ్వు ఆ పిల్లల్ని చెడగొట్టగా. కానీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, మా కార్యకర్త పిల్లలు పాడైపోతే నీకేంది అని అంటే, నాకేంది కాదు, నీకేంది కాదు, నాకేంది కాదు, నీకు ఏమి కాదు, నాకు ఏం కాదు. వాళ్ళు ఏమన్నా మనకు శత్రువులా? మన బిడ్డలేగా. నీకు ఓట్లేశారు, నాకు ఓట్లేశారు. ఇంకా రేపొద్దున వాళ్ళు ఏదో మంచి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని మనం కోరుకుందాం. అంతేగాని అంతకు మించి ఏం లేదు. ఆంజనేయులు గారు, మీరు ఇదేదో చెప్తారు, చెత్త మీద పన్నేశారు, బుట్ట మీద పన్నేశారు, ఈ చెత్త ప్రభుత్వం అని. నువ్వు ఏ పన్ను వేయలేదు. నువ్వే బాగా చేసావు. బాగా చేసావు అన్న దాంట్లో ఒక్కడ చెప్పు బాగా చేసింది లేదు. అందుకని నువ్వు ఏం చేయకపోయినా, ఏమి చేసినా లోకల్ బిడ్డల మట్టికి పాడు చేయగాకు, ఈ ప్రాంతాన్ని మట్టికి పాడు చేయగాకు, ఈ ప్రాంత ప్రజలను పాడు చేయగాకు, ఈ ప్రాంతంలో అల్లర్లు సృష్టించగాకు. మీకు చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు, నువ్వు చేస్తున్నావు, అదేరే విషయం. చంద్రబాబు నాయుడు గారికి నీకు ఇద్దరికీ చెప్తున్నాను, మీరిద్దరూ కాస్త ఈ ప్రాంతం చంద్రబాబు నాయుడు గారిని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని చేసింది. అన్నిట్లో మరి ఈ ప్రాంతం కూడా మరి ముందుంది, అది కూడా ఆలోచించాలి.
తీసుకొడతానంటూ, లేకపోతే గుడ్డలప్పు తీసి అదేదో రామిరెడ్డి సినిమాలో అంకుశం అంటూ ఇవన్నీ చెబుతూ అసలు నువ్వు ఎంత 3 అడుగులు 30 ఉన్నావు, నువ్వు ఎందుకే దాన్ని ఎగిరెగిరి పడుతుంటావు? బొడ్డోళ్ళకే ఎక్కువ తెలివితేటలు ఉంటాయి అన్నట్టుగా నీకు అతి తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. నీ తెలివితేటలు నీకే వదిలేస్తున్నావు. నువ్వు బాగా తెలియగలడివి, బాగా మోసం చేయటం, మాయ చేయటం అనేది నీకు బాగా అలవాటు. అయితే ఇంకొకటి కూడా అడుగుతున్నానండి, మా ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని ఎట్లా పడితే అట్లా కొడతామని చెబుతున్నాం. ఇప్పుడు మరి మా ప్రభుత్వంలో నీ ఉన్న కొట్టామా మేము? చెప్పబోయా. నీ ప్రభుత్వం అయితే మా వాళ్ళందరినీ అసలు ఊళ్ళో ఉండలేకుండా వెళ్ళిపోయేటట్టు కొడతానని చెబుతున్నావు, పారదోలుతానని చెబుతున్నావు. ఇదేమైనా యుద్ధం అంటాయా? ఎందుకయ్యా ఆంజనేయులు ఈ యుద్ధాలు ఇవన్నీ అని నేను అన్నది. అది యుద్ధాలు ఎందుకయ్యా వాళ్ళందరి మీద? ఆ యుద్ధం ఏదో నా మీద చేయి, నా ఒక్కడితో సమస్య పరిష్కారం అయిపోద్ది అనుకుంటే మరి నీ ఇష్టం వచ్చింది చెయ్యి. నువ్వు బాగా నువ్వు దొల్లగలవు, నువ్వు మరి అటు నుంచి ఇటు జంపు చేయగలవు, కత్తులతో పొడవగలవు, మనుషుల్ని చంపగలవు, మనుషుల్ని చంపి ఆ కేసులు మాఫీ చేయగలవు. నీకు అన్ని డిగ్రీలు నీకే ఉన్నాయి. ఆ డిగ్రీలు మాకేం లేవు, అది నేను ఒప్పుకుంటాను ఆంజనేయులు గారు. ఎక్కడ కూడా మీకు ఆలోచించాల్సిన అవసరం లేదు. అవన్నిట్లో నువ్వే నెంబర్ 1. నువ్వు నెంబర్ 1 అయ్యా. దేనికి నెంబర్ 1 అనే దానికి నువ్వు రేపు పొద్దున హైదరాబాద్లో పోయి అదేదో వాళ్ళు ఉన్నారు కదా పాపం రజకులు, వాళ్ళని అడిగిరా, మీ వాళ్ళు ఉన్నారు కదా, నువ్వు నీ పార్ట్నర్ని మరి మనం చేసినటువంటి ఏదో ఉంది కదా, అదేదో వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయని గోడుగాను. ఇప్పుడు కన్నా నీకు కాస్త బుద్ధి వచ్చినట్టుంటుంది. నీకు ఆ దేవుడు పైన చూస్తుంటాడయ్యా, సదాస్తు దేవతలు ఉంటారు. నువ్వు అందరినీ గుద్దుతానంటున్నావు, నువ్వు బాగా గుద్దుతావు బాగానే. ఓకే, గుద్దు. నియోజకవర్గంలో మాదిగ ఉద్యోగుల వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని నియోజకవర్గ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ 114వ జయంతి వేడుకల సందర్భంగా జాషువా కళా ప్రాంగణంలో నిర్వహించారు. కార్యక్రమానికి కాకాని అప్పారావు అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు బాబు జగజ్జీవన్ రామ్ జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు నిర్వహించి పిల్లలను ప్రోత్సహిస్తున్న మాదిక ఉద్యోగుల మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. అనంతరం డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జీవిత చరిత్రపై వ్యాసరచనపై నిర్వహించిన పోటీలో గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతికి 3,000 రూపాయలు, ద్వితీయ బహుమతికి 2,000 రూపాయలు, తృతీయ బహుమతికి 1,000 రూపాయలు మెమెంటోలు, ప్రశంసా పత్రములను ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేతుల మీదుగా అందజేశారు. అనంతరం మాదిగ ఉద్యోగుల సంఘం డాక్టర్ మన్నవ రవి, జిల్లా జాయింట్ సెక్రటరీ నాగమణి, శేఖర్, జాన్సన్, సుబ్బారావులు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును దుశాల్వ పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఆయన చేసినటువంటి సంఘానికి సేవలు ఇవన్నీ ఎలా ఏంటి అని మీరు తెలుసుకునే దానికోసం ఇలా పోటీ తత్వాన్ని ఏర్పాటు చేసిన మా మాదిగ ఎంప్లాయీస్ యూనియన్ తరఫు నుంచి మా డాక్టర్ గారు, మా అప్పారావు గారు, మా బుజ్జి గారు, మరి ఇంకా నాగమణి గారు, ఇంకా మన వాళ్ళందరూ సోదరులందరూ కూడా నిజంగా ఆ మంచి మనసుకి, ఆ మంచి ఆలోచనలకి నేను మనస్ఫూర్తిగా వారి అందరినీ కూడా అభినందనలు తెలియపరుస్తున్నాను. మీకు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు, వాళ్ళ మాట ఇస్తే మాటకి కమిట్మెంటు, మనసు ఎప్పుడు వాళ్ళు మరోలా ఉండదు, మంచి మనసు, వాళ్ళు కల్మషం లేని మనుషులు అని చెప్తూ ఉంటారు. అది నిజంగా అది ఈరోజు చూస్తుంటే కూడా నాకు అర్థమైంది. నీ మంచి మనసుకి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటూ సెలవు. సంస్కర్త, రాజకీయవేత్త కూడా, ఆయన ఎన్నో పదవులు అలంకరించిన గనుడు కూడా, రికార్డు స్థాయిలో ఆయన కేంద్ర మంత్రి పదవుల్ని 40 ఏళ్ల పాటు చేసిన ఘనత ఆయనకే దక్కింది. ఆయన సంఘ సంస్కర్తలో కూడా చిన్నతనంలో ఎన్నో అవమానాలకు ఎదుర్కొన్నా కూడా ఎంతో నేర్పుగా ఆయన గొప్పగా ఎదిగి ఆ స్థాయికి చేరి మనందరికీ స్ఫూర్తిగా నిలిచారు. నేను ఒక విషయం చెప్తా,
మీరు స్టూడెంట్స్ కాబట్టి శ్రద్ధగా వినండి. అదెంత స్ఫూర్తినిస్తుందో, అదెంత బలం ఇస్తుందో అంటే అన్నింటిలో మీకు అప్పుడే అర్థమవుతుంది. ఆయన మీలాగే చిన్నతనంలో స్కూల్లో చదివేటప్పుడు అప్పట్లో కుల వివక్ష ఎక్కువగా ఉండేది. 2 కుండలతో నీళ్లు పెట్టేవాళ్ళు. ఒక కుండలో హిందువులు, ఒక కుండలో ముస్లిమ్స్ అని అప్పట్లో అలా పెట్టేవాళ్ళు. ఈయనకి దాహం వేసి ఒక కుండలో నీళ్లు తాగినప్పుడు అక్కడ వివక్షను ఎదుర్కొంటే వాళ్ళ ప్రిన్సిపాల్ గారు ఆ కుండ వాళ్ళకి వీళ్ళకి కూడా కావాలి కదా అని 3వ కుండని అరేంజ్ చేయడం జరిగింది. అప్పుడు ఆ బాబు బాలుడుగా ఉన్నప్పుడు అతను ఎందుకు ఇంత వివక్ష. బాబు జగజీవన్ రామ్ ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరికి ఎదగాలని, ఆయన దేశానికి చూపిన ప్రేమ మరవలేనిదని నియోజకవర్గ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. బాబు జగజీవన్ రామ్ 114వ జయంతి సందర్భంగా నర్సరావుపేట రోడ్డులోని విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ భారతదేశం ఎలా అభివృద్ధి చెందిందంటే బాబు జగజీవన్ రామ్ కృషి అని ఈ సందర్భంగా తెలియజేశారు. బాబు జగజీవన్ రామ్ ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా మరి ఆయన స్ఫూర్తిని తెచ్చుకుంటూ మరి ఆయన రాజకీయంగానే కాదు సామాజికంగా ఆర్థికంగా ఆయన ప్రభావం ఆయన ఆర్థిక సహాయం చేశారు. అదే కాకుండా మన భారత ఉప ప్రధానిగా కూడా చేసినటువంటి వారు అలాంటి పెద్దల ఆశయాలను మనం అన్ని విధాల పరిగణలో తీసుకొని వాళ్ళ ఆశయ సాధన కోసం వాళ్ళు చేసినటువంటి సేవలు మనం ఇప్పటికీ మర్చిపోలేదంటే ఒకటే దానికి. ఎందుకంటే ఈరోజు ఆయన మరి ఎప్పుడో ఇదైనా 114వ జయంతి సందర్భంగా ఇంతమంది మరి భారతదేశం మొత్తం కూడా ఈరోజు ఆయన పూలమాలలేసి ఆయన సత్కరించుకోవడం జరుగుతుందంటే మరి ఆయన చేసినటువంటి ఆనాటి అభివృద్ధి కానీ ఆనాటి మంచి పనులు కానీ ఈనాడు మనం అందరం కూడా చెప్పుకున్నాం. అందుకే అలాంటి వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మనం నడుచుకోవాలని మరి ఈరోజు వారి అడుగుజాడల్లో మరి ఎందరో వాళ్ళ ఆలోచనలకి అభినందిస్తూ అందరూ ఆయనలాగానే మంచి పనులు చేయాలని అనుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ నేను ఒకటి మాత్రం చెప్పగలను. బాబు జగజీవన్ రామ్ గారు మరి భారతదేశానికి ఎంతో అభివృద్ధి చేశారు. అన్ని విధాల బాగా ఆయన అందరితో అనుకూలంగా అన్ని వర్గాల్ని కలుపుకొని మరి ముందుకు పోయినటువంటి వారు. మనం కూడా అంత చేయలేకపోయినా మనకి చేతైన మన స్థాయిలో మనం కూడా మన ఊరికి అభివృద్ధి చేయాలనుకోవాలి. మరి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మరి వారు పెద్దలు చెప్పిన మహాత్మా గాంధీ గారు మరి బాబు జగజీవన్ రామ్ గారు నెహ్రూ గారు ఇలాంటి వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఈరోజు గ్రామ సచివాలయాలు, గ్రామ రైతు భరోసా కేంద్రాలు, గ్రామాల్లో హెల్త్ సెంటర్లు, గ్రామాలలోనే పాలన అందించే విధంగా గ్రామ పరిపాలన కేంద్రాల ద్వారా ఇవాళ ప్రజలకి పాలన అందిస్తున్నారు. ఆ పెద్దలు చెప్పి జగజీవన్ రావు గారు ఆ రోజు చెప్పారంట, ఈ ప్రజల్లో మనం ఎప్పుడు నాయకుడు అనేవాడు పదవి కంటే కూడా ప్రజల్ని ఆ పదవిని అన్ని విధాలా మన కోసం కాదు ప్రజల కోసమే మనం ఆ పదవిని ఉపయోగించాలి, ప్రజల కోసమే మనం అన్ని విధాల మనం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి ప్రజలకి అని చెప్పేవారు. మరి అలాగే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే బాటలో నడుస్తూ ఇవాళ భారతదేశంలో చెప్పుకోదగిన విధంగా సగౌరవంగా చెప్పుకోవాలంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యమంత్రి మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశయాలకి పెద్దల ఆశయాలు అన్ని కూడా ఆయన ఇవాళ అందరినీ అన్ని విధాల గాంధీ గారు చెప్పిన సిద్ధాంతం, మరి బాబు జగజీవన్ రావు గారు చెప్పిన సిద్ధాంతం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి రాజ్యాంగాన్ని అన్ని విధాల
మరి పాటిస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వం అని మన ఊరు అభివృద్ధి కార్యక్రమం ఎలా ముందుకు కొనసాగుతున్నామో అదేవిధంగా అన్ని రాష్ట్రాలు కూడా మరి ఆ విధంగానే ఉండాలని ఆయన కోరుకున్నారు. కానీ భారతదేశంలో మరి ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న గౌరవ ఆంధ్ర రాష్ట్రానికి లేదా వాళ్ళ అట్టడుగులో ఉన్నటువంటి వాళ్ళని ఆయన చెప్పేవారు అట్టడుగులో ఉన్నటువంటి వాళ్ళని మనం ఆదుకోవాలి. ఇవాళ అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళని ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని ఆ సంక్షేమ కార్యక్రమాలని, అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళ బిడ్డలు చదువుకోవాలని అమ్మఒడి, అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళు బాగా మంచి చదువు పెద్ద చదువులు చదువుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్, ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి పైన వాళ్ళు అక్కడి నుండి కూడా జీవిస్తారని సందర్భంగా తెలియపరచుకుంటున్నాం. మరి అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళకి అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తే మన గౌరవ ముఖ్యమంత్రి గారని సందర్భంగా తెలియపరుస్తున్నాం. మరి బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి వేడుకల్లో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తున్నాం. వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రావు 114వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా నర్సపేట రోడ్డులోని జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ భారతదేశానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. అత్యధిక మెజార్టీ జనాభా కలిగినటువంటి బడుగు బలహీన వర్గాల అయినటువంటి బాబు జగజ్జీవన్ రావు గారు ఆయన పేద ప్రజలకి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ పథకాలు, అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కులని సమానత్వంగా అనుభవించేటటువంటి అవకాశాలు ఉండాలి. దానికోసం పోరాట పట్టుదల సాధించి ఆ విధంగా ఇప్పటికీ కూడా ఆయన పేద ప్రజల మనసులో ఇవాళ నిలబడుతున్నారు. ఎందుకంటే ఇవాళ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైతే మైనార్టీ వర్గాలు ఉంటున్నాయో మైనార్టీ వర్గాల మీద దాడులు చేసేటటువంటి విష సంస్కృతిని అప్పుడే గమనించి ఈ దేశ భవిష్యత్తు కోసం ఈ దేశంలో అత్యధిక మెజార్టీగా ఉన్నటువంటి ప్రజానికాన్ని మేల్కొల్పాలి. మేల్కొల్పకపోతే ఈ దేశం అనేది బాగుపడదు అని నేను చెప్పేశానని బాబు జగజ్జీవన్ రావు గారు అయితే అంబేద్కర్ గారు లాంటి మహానుభావులందరూ కూడా ఈ దేశానికి ప్రజలకి సామాన్య మనుగడకు కూడా విఘ్నత కల్పించినటువంటి పరిస్థితులు మనందరికీ తెలిసిందే. ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఉన్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వానికి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వండి, మానవ హక్కులు కానీ, ప్రజల హక్కులు కానీ, సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు అందించేటటువంటి పరిస్థితి లేకుండా ప్రశ్నించేటటువంటి గొంతుల్ని నొక్కటమే ఏకైక లక్ష్యంగా పెట్టుకొని ఇవాళ దుర్మార్గమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి దుర్మార్గంగా ప్రశ్నించే వాళ్ళని జైలుకు పంపిస్తున్నటువంటి పరిస్థితిని మనం గత 3 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. ఇవాళ దేశంలో ఎక్కడా కూడా సామాజిక భద్రత కానీ సామాజిక భద్రత కానీ అయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలనంటే మన నాయకులు మనకు చూపినటువంటి స్ఫూర్తిని, ఆ స్ఫూర్తిని గుర్తు తెచ్చుకొని మనం ఈ దేశాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని మనం జాగ్రత్తగా వాళ్ళ మేల్కొల్పి ముందుకు భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు 114వ జయంతి వేడుకల సందర్భంగా పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న జగజ్జీవన్ రావు విగ్రహానికి పట్నా అధ్యక్షులు మేడం రమేష్, బీజేపీ ఎస్సీ మెర్చా రాష్ట్ర కార్యదర్శి యనమల నాగేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు నాగేశ్వరరావు గారు, జనరల్ సెక్రటరీ అప్పారావు గారు, రాజు గారు అంతా కూడా మరి
జయంతి వేడుకలో ఘనంగా నిర్వహించాం. ఈరోజు మీ అందరికీ జగన్మోహన్ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేశారు, రైల్వే శాఖ మంత్రిగా చేశారు, ఎన్నో సేవలు చేసినటువంటి జగన్మోహన్ గారు. మరి ఆ తర్వాత మరి వారి కూతురు మీరా కుమార్ గారు మరి స్టేట్గా చేసినటువంటి వ్యక్తి, ఈ దేశానికి సేవలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ గారు చెప్పి సందర్భంగా మనం చేస్తూ వారి యొక్క ఆశయాల కోసం వారి యొక్క సిద్ధాంతాల కోసం మరోసారి జగన్మోహన్ గారి దోహాలు అందిస్తూ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు మాటలు హద్దులు దాటుతున్నాయని, ఇటువంటి హద్దు మీరే మాట్లాడే నాయకులు వినుకొండలో చూడలేదని, అటువంటి మాటలు మాట్లాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ అభివృద్ధిలో పోటీ పడలేక చిల్లర రాజకీయాలు చేసేందుకు మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు కంకణం కట్టుకున్నారని విమర్శించారు. జీవి ఆంజనేయులు గారు పదే పదే మాట్లాడుతూ ఉన్నాడు. తమ స్థాయికి తగ్గ మాటలు ఏ రోజు మాట్లాడలేదు. ఇప్పుడు మరీ పతనం అయిపోయాడు పూర్తి స్థాయిలో. నిన్న మనందరం చూసాం, అతను వాడిన భాష చాలా తీవ్ర స్థాయిలో అభ్యంతరకరమైనటువంటి భాష మాట్లాడారు. ఒక గుద్దు గుద్దితే స్టంట్లు ఊడి బయటకు వస్తాయనేటువంటి భాష, అవి రౌడీలు మాట్లాడుకునే భాష. అంటే లా అండ్ ఆర్డర్, లా అబైడింగ్ సిటిజన్ మాట్లాడే భాష కాదు అది. ఒక 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి మనిషి నోట్లో నుంచి రావాల్సిన మాటలు, భాష అది కాదు. ఆయన సరి చేసుకోమని మేము పదే పదే ప్రెస్ ద్వారా, మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉంటే ఆయన నిరంతరం తన భాషలో పతనమైతే వస్తూ ఉన్నారు. ఇవాళ స్టంట్లు గురించి మాట్లాడారు. గుద్దితే స్టంట్లు వస్తాయని అన్నారు. గుద్దితే స్టంట్ల సంగతి పక్కన పెడితే, కొత్తపాలెంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడే పొరపాటుగా, తప్పుడుగా ఒక నిందారోపణ బ్రహ్మనాయుడు గారి మీద వేస్తే ఆ రోజున కాల్ డేటా రికార్డ్ చేస్తే ఎవరే బయటకు వచ్చినాయో ఆయనకి తెలియాలి. ఎస్పీ గారి దగ్గర దాంట్లో జరిగినటువంటి నేరస్తులు కానీ ఆయనతో టచ్లో ఉన్నటువంటి నాయకులు ఎవరయ్యా అంటే ఎవరు టచ్లోకి వచ్చారో ఆయనకి తెలియాలి. అట్లానే కార్యకర్తల గురించి మాట్లాడాడు ఆయన. సమైక్యాంధ్ర ఉద్యమంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే రెచ్చగొట్టి కొన్ని పనులు చేస్తే, కొన్ని బస్సులు దహనాలు చేస్తే దాంట్లో కార్యకర్తలు ఇరుక్కుంటే మరి ఈయన ఎవరిని కాపాడాడో ఆయనకే తెలియాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే కాపాడలేక మళ్ళీ ఇవాళ కార్యకర్తలను కాపాడానని చెప్పి కాపాడటం కోసం నేనున్నానని మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆయన ప్రజల కోసం పనిచేస్తూ ఇవాళ అనారోగ్యాన్ని కూడా పక్కన పెట్టి అనేక సంక్షేమ కార్యక్రమాల కోసం, అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం ఇవాళ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు వెళ్తా ఉంటే ఆయన ఏదో స్టంట్ ఉందని, లేకపోతే ఆయనకు ఆరోగ్యం బాగాలేదని, బీపీ బాగాలేదని చెప్తా ఉన్నారు. ఇవాళ నేను చెప్తా ఉన్నాం, మీరు తిరిగిన దానికన్నా వినుకొండ నియోజకవర్గంలో మూల కూడా బ్రహ్మనాయుడు గారికి తెలుసు. మరి మీకేం తెలుసో చెప్పాలి. పాదయాత్ర చేశారు ఆయన. అట్లానే ప్రతి గ్రామం తిరిగారు. ఇవాళ కొండ ఉంది కదా, ఎన్నిసార్లు ఎక్కారో తెలియదు. మరి నువ్వు పెద్ద ఆయన కన్నా ఆరోగ్యవంతుడు కదా మీరు చెప్పింది. వినుకొండ ప్రజలకి కొత్త జిల్లా, మన పల్నాడు జిల్లా ఏర్పడిన సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దాదాపు మన 40 సంవత్సరాల కల మన జిల్లా యంత్రాంగానికి మన దగ్గరగా ఉండాలని చెప్పేసి, అభివృద్ధి అందరికీ అందాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం నిన్న స్టార్ట్ అవడం అనేది నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. ఒకవైపు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకం పరుగులెడుతూ ఉంటే, ఇక్కడ ఉన్న గత ఎమ్మెల్యే గారు ఆయనకి ఇవన్నీ చూసి ఓర్వలేక ఏం మాట్లాడాలో అర్థం కాక ప్రజల్ని ఇంకోవైపు డివేట్ చేయాలనుకుంటున్నాడేమో, నోటికి వచ్చినట్టు ఆయన నోరు ఎటు తిరిగితే అటు ఏదో గుద్దుతానంటాడు, ఏదో పీగుతానంటాడు, ఏదో చేస్తానంటాడు. అసలు మీరు సభ్య సమాజం ఈరోజు సిగ్గుపడుతుంది. ఇలాంటి శాసనసభ్యుడిగా మేము 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చామని చెప్పేసి మిమ్మల్ని గెలిపించిన మీ కార్యకర్తలు కూడా ముక్కున వేలేసుకొని ఏంటి పద్ధతి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. మీరు విఘ్నులైతే ఇప్పటికైనా తెలుసుకొని ఒకసారి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. మీరు చేసే కార్యక్రమం, మీరు మాట్లాడే కార్యక్రమం వాస్తవంగా ఇంగ్లీష్లో ఒక సాంగ్ చెప్తూ ఉంటారు, వాట్ యు థింక్ ఈజ్ వాట్ యు థాట్ ఈజ్ వాట్ యు స్పీక్. మీరు ఏం ఆలోచిస్తారో అదే మన మాటల్లో వస్తుంది. అంటే మీ ఇంటెన్షన్, మీ క్రిమినల్ థాట్స్ అనేవి మీ నోటి నుంచి బయటకు వస్తున్నాయి. ఇన్నాళ్ళు ఉగ్గబట్టు ఉన్నట్టున్నారు, అంటే మీకు అధికారం ఇచ్చారని చెప్పేసి ఇప్పుడు మీ అసలు రూపం అనేది బయటకు చూపిస్తున్నారు. కానీ ఇది ఏమాత్రం కూడా హర్షించదగ్గ విషయం కాదు. మీరు అంతదాకా వస్తే
ఇక్కడ వినుకొండ నియోజకవర్గంలో మా శాసనసభ్యుడు కాదు, వైఎస్ఆర్సీపీ జెండా పట్టిన ప్రతి కార్యకర్త కూడా మీకు అంతకు మించిన సమాధానం చెప్పగలడు, అంతకు మించిన సమర్థులు ఇక్కడ ఉన్నవారు కూడా. కాబట్టి మీరు ఏదన్నా మాట్లాడాలనుకుంటే ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలు ఎలాంటి లోటుపాట్లు జరుగుతూ ఉంటే వాటి మీద మాట్లాడండి. వినుకొండలో జరుగుతున్న అభివృద్ధి మీద ఎలాంటి ఏమైనా తప్పులు జరుగుతూ ఉంటే వాటి మీద మాట్లాడండి. విధానపరమైన విషయాల మీద మాట్లాడండి. కానీ ఇలా వ్యక్తిగత దూషణ కనుక మీరు మాట్లాడదలుచుకుంటే మీరు ఒక అడిగేస్తే మేము 100 అడుగులు వేయగల సమర్థమే. బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా వినుకొండ ఏరియా ఎస్టీయు ఆధ్వర్యంలో బాబూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రజిత్ యాదవ్ పాల్గొని ప్రసంగించారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని, ఆనాటి సమాజంలో చదువుకు దూరమై దుర్భర జీవితాన్ని గడుపుతున్న పీడిత దళిత దీన జనుల కోసం శ్రమించిన సంస్కరణల యోధుడు జగజ్జీవన్ రామ్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని నియోజకవర్గ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తెలియజేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి చూస్తూ పలు రాష్ట్రాల మంత్రులు చర్చలు జరుపుతున్నారని, కానీ ఇక్కడున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు వయసులో పెద్దవారైనా కూడా కనీసం మాట్లాడే సమయంలో కూడా రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ఆలోచించాలన్నారు. ఈరోజు నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి 13 జిల్లాలుగా ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని అవి మరో 13 జిల్లాలు పెంచి 26 జిల్లాలు చేయటం చాలా మంచి శుభపరిణామం. నిజంగా పండగ వాతావరణం ఇవాళ ప్రజలందరికీ కూడా చాలా అందుబాటులో పాలన తీసుకురావడం. ఈ గ్రామ సచివాలయాలు ఒక పక్క, రైతు భరోసా కేంద్రాలు ఒక పక్క హెల్త్ సెంటర్లు ఒక పక్క, మరి ఈ స్థాయిలోనే గ్రామ స్థాయిలోనే కొంత మొత్తం కూడా ప్రజలకి కొన్ని పనులు జరుగుతూ ఉంటే, ఇంకా మరికొన్ని పనులు కలెక్టర్ గారితో మాట్లాడాలన్నా, ఎస్పీ గారితో మాట్లాడాలన్నా దాదాపుగా దగ్గరలో మనకి కొంత దూరంలో జిల్లా ఉండటం అనేది ఏ నియోజకవర్గానికైనా 7 నియోజకవర్గాలకి అందుబాటులో ఉండే విధంగా సెంట్రల్లో పల్నాడు జిల్లా అని నరసరావుపేటలో పెట్టడం చాలా సంతోషం. అయితే అందులో కూడా పల్నాడు జిల్లాకి మనం కూడా అతి సమీపంలో ఉండటం, మరి మనం పల్నాడు ప్రాంత వాసులుగా మనం అందరం కూడా సంతోషించాల్సినటువంటి విషయం. అయితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 26 జిల్లాలు చేసిన సందర్భంగా యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చాలా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నటువంటి ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు గారు కనీసం కూడా ఆయన మంచి అనకపోయినా ఆయనేదో మార్పులు చేస్తాడంట, ఆయనేదో ముఖ్యమంత్రి అవుతాడంట. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యి జిల్లాలు చేసినటువంటి వాళ్ళు మార్పులు చేర్పులు అన్ని విధాల కూలంకషంగా కూర్చొని ఆఫీసర్లు, కలెక్టర్లు అందరూ, ప్రిన్సిపల్ సెక్రటరీస్తో అందరితో డిస్కషన్స్ జరిగి బ్రహ్మాండంగా అన్ని విధాల నిర్ణయాలు తీసుకోవటం, జిల్లాలు ఏర్పాటు చేయటం, మరి అన్నీ జరిగిపోయిన తర్వాత ఇక నువ్వే మార్పులు చేస్తానని చెప్తావు. ఇది తీసి మళ్ళీ ఎప్పుడు ఒక జిల్లా చేస్తావా? ఏంటి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇంత పెద్దవాళ్ళు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి వాళ్ళు, మీరు మాట్లాడేటప్పుడు కనీసం కూడా అసలు వెనక ప్రజలు ఏమనుకుంటున్నారని కూడా అర్థం చేసుకోకుండా మీరు మన రాష్ట్రాన్ని, మన రాష్ట్ర ప్రజల్ని 14 సంవత్సరాలు పరిపాలించే ఆ ప్రజలందరూ నీకు సహకరిస్తే ఆ ప్రజలందరూ బాగుండాలనుకోవాలి. కానీ ఆ ప్రజలందరికీ మంచి జరుగుతుంటే నువ్వు దాన్ని మరోలా భావించి మరోలా వాళ్ళని మరోలా మలచాలనుకోవటం అది మంచి పద్ధతి కాదని
మీకు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో అన్ని సంక్షేమ కార్యక్రమాలు అన్ని విధాల మరి పూర్తి స్థాయిలో క్లారిటీగా ఆన్లైన్లో నుంచి ఎక్కడ కరప్షన్ లేకుండా అన్ని పథకాలు కూడా అమ్మఒడిలా కానీ రైతు భరోసా కానీ మరి ఫీజు రియంబర్స్మెంట్ కానీ బటన్ నొక్కితే ఆ ఇంట్లో ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి లబ్ధిదారుడికి అందుబాటులోకి తెస్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు మరి మీరు ఎందుకు ఆలోచించలేకపోయారు? ఈ అమ్మఒడి కానీ లేకపోతే ఈ ఫీజు రియంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ కార్డులు, రైతు భరోసా 13,500 మరి ఇవన్నీ మీరు అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. వినుకొండ రోటరీ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం పట్టణంలోని కారంపూడి రోడ్డులో గల బృందావన్ గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిస్టిక్ రోటరీ గవర్నర్ కె ప్రభాకర్, రోటరీ మాజీ గవర్నర్ జాస్తి రంగారావు, అన్ని రత్న ప్రభాకర్ రావు, 2022-23 సంవత్సరం గవర్నర్ తాళ రాజశేఖర్ రెడ్డి హాజరై రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ నూతన కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన గవర్నర్ కె ప్రభాకర్ రావు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ద్వారా విద్య, ఆరోగ్యం, ప్రజలకు సమాజంలో ఉపయోగపడే సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని సభకు పరిచయం చేసి రోటరీ క్లబ్ సభ్యులకు పీస్ బహుకరించి చాప్టర్స్ అందజేయడం జరిగింది. వినుకొండలో రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ అని చెప్పి రోటరీ క్లబ్ ఒకటి కొత్తగా స్టార్ట్ చేస్తున్నామండి. ముందుగా వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్తాను ఫర్ స్టార్టింగ్ దిస్ క్లబ్ ఇన్ వినుకొండ. రోటరీ మీ అందరికీ తెలుసు, చాలా పోలియోలో చాలా గణనీయమైన సర్వీస్ చేసింది. ఇప్పుడు ప్రస్తుతం పోలియో అయిపోయింది కాబట్టి ఇప్పుడు మా రోటరీ యాక్టివిటీస్ ఫ్యూచర్లో అన్ని లిటరసీ మీద అండ్ దిస్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. అట్లనే హెల్త్ గురించి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి చాలా ప్రోగ్రామ్స్ చేశాము. అదే విషయంలో లిటరసీలో కూడా స్కూల్స్లో హ్యాపీ స్కూల్స్ అని చెప్పి చేసి వీఆర్ ప్రొవైడింగ్ గుడ్ శానిటేషన్ ఫెసిలిటీస్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఆల్సో స్కూల్స్లో ప్రొవైడ్ చేసి దట్ ఈస్ వీఆర్ కాలింగ్ ఇట్స్ ద హ్యాపీ స్కూల్. సో దట్ ఏంటంటే పిల్లలు ఒకసారి స్కూల్కి వస్తే మళ్ళీ స్కూల్ వదిలిపెట్టకుండా దే ఎంజాయ్ దేర్ స్కూలింగ్ అని చెప్పి అన్నది కాన్సెప్ట్ తోటి. సో ఈ రెండు కాన్సెప్ట్స్ తోటి నెక్స్ట్ కాబోయే 5 సంవత్సరాలతోటి హెల్త్ అండ్ లిటరసీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అట్లాగే గర్ల్ ఎంపవర్మెంట్ కూడా అనేది ముఖ్యమైన ప్రాజెక్టు. ఆడపిల్లలు కూడా వాళ్ళు స్వయం సమృద్ధి చెందాలని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి అవసరమైతే వాళ్ళ ఫ్యామిలీని సపోర్ట్ చేయడమే కాకుండా చదువు కూడా తర్వాత కంటిన్యూ చేస్తారని, అట్లనే రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ కూడా ఈ 3 రకాల కార్యక్రమాలు చేస్తూ బాగా వృద్ధిలోకి రావాలని, అందరి బేతా క్లబ్లకు కూడా ఆదర్శనీయంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 వాహనాలు ఇవ్వడం అభినందనీయంగా ఉందని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. వినుకొండ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో సహాయ సహకారాలు అందించారన్నారు. పేద స్థితిలో ఉన్న తల్లి బిడ్డకు ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా 5,000 నగదు ఇచ్చి వారిని క్షేమంగా ఇంటికి తీసుకువెళ్లడం రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న సేవలు, సంక్షేమ పథకాలు ఎవరూ మరవలేనివని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ల వాహనాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి జెండా ఊపి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లను ప్రారంభించారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు మా నియోజకవర్గం తరఫు నుంచి తెలియపరచడం జరుగుతూ ఉంది. వినుకొండ నియోజకవర్గానికి అన్ని విధాల మరి ఆయన సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనేది చాలా ఉపయోగం. ఆ బిడ్డ ప్రసవించిన తర్వాత ఆ ఇంటికి తీసుకెళ్లేటప్పుడు ఆ బస్సులో తీసుకెళ్లాలంటే ఎంత మానసిక వ్యధ, అవన్నీ కూడా ఎంత చెప్పుకోలేనటువంటి బాధ. ఆ బాధలన్నీ చూసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ తల్లి బిడ్డకి ప్రస్తుతానికి పేద స్థితిలో ఉన్నటువంటి ఆ కుటుంబానికి 5,000 రూపాయలు డబ్బులు ఇచ్చి మరి అదే విధంగా ఆ తల్లి బిడ్డని ఈ ఎక్స్ప్రెస్ ఇంటి దగ్గర తిప్పి మరి అన్ని విధాల అండగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలని ప్రజలు ఆ తల్లులు చెప్తా ఉంటే ఎంత ఆనందంగా ఉందంటే, మరి మేము ఆ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆయన సమయంలో మేము ఎమ్మెల్యేగా ఉండటం మా అదృష్టంగా భావిస్తూ మరి ప్రజలందరికీ ఆయన సొంత కుటుంబ సభ్యుల కంటే కూడా మిన్నగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఆ సేవలు, ఆ సంక్షేమ కార్యక్రమాలు
ఎప్పుడు మరుపురాని మరువలేని చాలా అభినందనీయం అని ప్రజలు చెప్పుకుంటా ఉంటే ఒక ఎమ్మెల్యేగా నేను చాలా అదృష్టవంతుని అనుకునే పరిస్థితి. నిజంగా మాటలు చెప్పుకునే వాళ్ళు, మాటలు చెప్పే ప్రభుత్వాలు చూసాం, కానీ చేతలతోటి చేసి చూపిస్తున్నటువంటి ప్రభుత్వమే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అని మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి ఏది చెప్తే అది ఆర్టీసీ విలీనం చేయాలి, వెంటనే ప్రభుత్వంతో మరి ప్రభుత్వంలో విలీనం చేసుకొని అసలు కార్పొరేట్ సిస్టమ్ ఆ కార్పొరేషన్లో అవి ఉండకూడదు, ఆ బస్సులు అనేవి ప్రైవేటీకరణ చేద్దామని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అది కాదు, ఆ కుటుంబ సభ్యులందరినీ మనం రోడ్డున పడేయడం కాదు, ఆ ఆర్టీసీని మనలో ఐక్యత చేసుకుందామని ఐక్యత చేసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మాటకి అలాంటి కమిట్మెంట్. మరి ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రులు ఎందరో మారారు, ఎందరో చేశారు. వారందరూ కూడా ఎవరన్నా పేదవాళ్ళ బిడ్డలు చదువుకోవాలి, ఆ బిడ్డలకి అమ్మఒడి ఇవ్వాలి, 15,000 రూపాయలు ఆ బిడ్డకి అమ్మఒడి ఇవ్వాలని ఎవరన్నా చెప్పారా అని అడుగుతున్నాను. ఏ ప్రభుత్వం అన్నా చెప్పిందా అని అడుగుతున్నాను. అది చెప్పిందంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నిజంగా ఆయన మనసు ఎంత పేదవాళ్ళ పట్ల ఎంత అంకిత భావంతో పనిచేస్తారో చూడండి. ఏ మాట చెప్తే ఆ మాట. ఇవాళ కరోనా వైద్యంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం, ఏ రాష్ట్రం కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ఎక్కడ కూడా కరోనాకి వైద్యం అందకుండా ఏ ఒక్క పేదవాడు ఇబ్బంది పడకూడదని ఆ పేదవాళ్ళకి 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలైనా 30 లక్షలైనా వైద్యం చేపించి ఆ పేదవాళ్ళ బిడ్డల్ని, పేదవాళ్ళని బతికించినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత చెప్పలేమనుకున్నా ఎంత పగోడు కూడా ఒప్పుకొని తీరాల్సిందేనని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇలాంటి వాటిని ఏదో మాటలు మాట్లాడి, ఏదో గురిడి మాటలు మాట్లాడే వాళ్ళతో ఏ విధంగా చెప్పినా తక్కువే. వాళ్ళకి చెవిటోడికి శంఖం వదిలినట్టుంటుంది. స్థానిక కారంపూడి రోడ్డులోని నరగైపాలెం గ్రామ పరిధిలోని వెంకట సాయి గ్రానైట్స్ ఫ్యాక్టరీపై తేళ్ల వెంకట కృష్ణారావు, అతని బావమరిది మరో 10 మంది వారి అనుచరులు కలిసి తమ ఫ్యాక్టరీని జేసీబీ ప్రొక్లైన్లతో ధ్వంసం చేశారని ఫ్యాక్టరీ యాజమాన్యం గంట అజయ్ కుమార్ రెడ్డి, గంట స్వాతి దంపతులు తెలియజేశారు. అడ్డొచ్చిన తన స్నేహితులను ఫ్యాక్టరీ వాచ్మెన్ ను చంపుతామని బెదిరించారని ఆరోపించారు. ఈ సందర్భంగా వివాదాస్పదమైన 40 సెంట్ల భూమి, అందులో నిర్మితమైన వెంకట సాయి గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానురాలైన గంట స్వాతి మాట్లాడుతూ, తన భర్త అయిన గంట అజయ్ కుమార్ రెడ్డి గతేడాది తనకు తెలియకుండా 40 సెంట్ల స్థలము, అందులో నిర్మితమై ఉన్నటువంటి వెంకట సాయి గ్రానైట్ ఫ్యాక్టరీ విక్రయించాలని గత ఏడాది జూన్ 4న బయానా రూపమున 96,000 తీసుకున్నారని, ఆ విషయం తనకు తెలపగా నా పేరున ఉన్నటువంటి స్థిరాస్తిని మీరు ఎలా అమ్ముతారని మందలించడంతో తీసుకున్న బయానా డబ్బులు దానికి వడ్డీ కలిపి తేళ్ల వెంకట కృష్ణారావుకు ఇవ్వబోగా అందుకు అతను నిరాకరించి దానికి మరికొంత నగదు ఇచ్చి తన భర్తను భయపెట్టి అగ్రిమెంట్ రాయించుకున్నారని ఆరోపించారు. దీనిపై పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశామని ఈ సందర్భంగా బాధితులు తెలియజేశారు. ఫ్యాక్టరీ నా పేరుతో ఉంది. తేళ్ల కృష్ణారావు అనే 10 మంది గూండాలను తీసుకొని వచ్చి అది ఫ్యాక్టరీ మొత్తం పడేశారు. కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ పడేశారు. అడ్డొచ్చిన వాచ్మెన్ వాళ్ళని కూడా బెదిరించి కొట్టబోయారు. మా ఆయనను ఆయన వాళ్ళ ఫ్రెండ్ అడ్డం పోతే వాళ్ళిద్దరిని కూడా కొట్టారు. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ చైన్ కూడా పోయింది. వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు కొట్టారు, ఎందుకు పడేశారు? నా పేరుతో ఉంది, నేను అసలు అమ్మదలుచుకోలేదు. అంతకుముందు అగ్రిమెంట్ రాపించుకున్నారంట మా ఆయన చేత బలవంతంగా. ఇప్పుడు అమ్మమని చెప్పి నా మీద కూడా చాలా ఒత్తిడి తెస్తున్నారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తామని చెప్పినా కూడా తీసుకోకుండా దౌర్జన్యం వచ్చి మొత్తం పడేశారు. ఇది అగ్రిమెంట్ బలవంతంగా రాపించుకున్నారు నాకు తెలియకుండా. వాళ్ళకి అంతకుముందే నోటీస్ కూడా పంపించాము. ఆల్రెడీ పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాము.
నా పేరుతో ఉంది, నీకు కొనటానికి ఎలాంటి రైట్ లేదు, ఆయనకు అమ్మటానికి ఎలాంటి రైట్ లేదు, ఇది నా పేరుతో ఉందని నోటీసులు కూడా జరిగిన వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తామన్నా కూడా తీసుకోకుండా మొత్తం పడేశారు. అడ్డం వస్తే కొట్టారు. నేను గంటా స్వాతి హస్బెండ్ ఫ్రెండ్ని, స్నేహితుడిని. మేము ఫ్యాక్టరీ పడే ఇక్కడికి వచ్చామండి. పడాల్సిన ఎందుకు పడాల్సిన చెప్పేసి మేము అడుగుతుంటే మీకేం హక్కు లేదు, మీరు ఎవరని చెప్పేసి మమ్మల్ని దౌర్జన్యం చేశారండి. దౌర్జన్యం చేసి నన్ను నా ఫ్రెండ్ అయినటువంటి అజయ్ కుమార్ అంటే ఇతను కొట్టారండి. కొట్టేసి నా మెల్ల ఉన్నటువంటి 2 లక్షల రూపాయల చైన్ కూడా లాక్కెళ్ళారండి. లాక్కెళ్ళిన తర్వాత ఎంతసేపు మా మీద దూకుతాను వచ్చారు 10 మంది రౌడీల్ని. తెల్ల వెంకటకృష్ణారావు వాళ్ళ బామర్ది తర్వాత 10 మంది తీసుకొచ్చారండి మమ్మల్ని కొట్టడానికి. మేము ఎక్కడికి కూడా మేము తప్పించుకొని పోయి పోలీసుల దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళామండి, కంప్లైంట్ ఇచ్చామండి. మేము వచ్చేలోపు మళ్ళీ వాళ్ళంతా పరారయ్యండి. పరారుతూ వాళ్ళు పోతూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ తోటి శ్రీనివాసరెడ్డి ఆయన నన్ను చంపుతామని బెదిరించారండి. ఏ గాడికి అతను కానీ అజయ్ తోటి కానీ వస్తే చంపేస్తాము అని బెదిరించి మా వాచ్మెన్ తోటి అజయ్ వాళ్ళ ఫ్యాక్టరీ వాచ్మెన్ తోటి పంపించారండి. మేము కంప్లైంట్ ఇచ్చామండి. మాకైతే మటుకు ప్రాణరక్షణ అయితే కావాలండి. తెల్ల వెంకటకృష్ణారావు ఫ్యామిలీ తోటి వాళ్ళ బామ్మలతోటి నాకైతే ప్రాణరక్షణ కావాలి, చంపుతామని బెదిరించారు. అది మేము ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఇచ్చాము. అది మా ప్రాణరక్షణ కావాలి. వాళ్ళు ఏంటంటే ఈ ఫ్యాక్టరీ తక్కువ కొట్టడం కోసం దౌర్జన్యంగా అగ్రిమెంట్ రాసింది అజయ్ కుమార్ రెడ్డి అండి. వాస్తవంగా ఫ్యాక్టరీ వచ్చేసి వాళ్ళు మిసేజ్ అండి. గంటా స్వాతి గారి ప్రాపర్టీ అయితే వాళ్ళని ఇప్పుడు 3 నెలల నుంచి కూడా బెదిరిస్తున్నారండి. నేను బెదిరిస్తున్నందుకు నేను నా ఫ్రెండ్ అయినటువంటి అజయ్ కుమార్ రెడ్డి కనుక నేను ఉన్నాను కాబట్టి నువ్వు ఎందుకు వచ్చావురా, నువ్వు ఉండకూడదు, నువ్వు ఉంటే నేను చంపేస్తాం, ఇది మేము చూసుకుంటాం, నువ్వెవడు అని చెప్పి మాట్లాడానండి. నేను చెప్తూనే ఉన్నాను, నేను అజయ్ కుమార్ స్నేహితుడు మాత్రమేను అన్నా కానీ వినిపించుకోకుండా నన్ను కొట్టేసి నా మెల్లటువంటి చైన్లాగా వేసుకెళ్ళి చంపుతామని బెదిరిస్తున్నారండి వాళ్ళు. అది విషయము. నాకైతే ప్రాణరక్షణ కావాలి. వాళ్ళ దేవుడు వాళ్ళది వచ్చేసి తెల్ల వెంకటకృష్ణారావు అండి. వాళ్ళు వినకుండండి 10 మంది అనుచరులతో వచ్చాడు. బాబు జగజ్జీవన్ రామ్ పేద దళిత బలహీన వర్గాల కోసం అంటరానితనాన్ని రూపుమాపుట కొరకు సామాజిక న్యాయం కొరకు పోరాడిన మహానీయుడు నంగారాబేరి సేవాలాల్ సేవా నాయకులు తెలియజేశారు. బాబు జగజ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్భంగా నర్సపేట రోడ్డులో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 40 సంవత్సరాల పాటు పార్లమెంటు చరిత్రలో కేంద్ర కేబినెట్ మంత్రి పదవులలోనూ మన దేశ ఉప ప్రధానిగా అనేక పదవులు అలంకరించి దేశ ప్రజలకు సేవ చేశారని వారు కొనియాడారు. స్వాతంత్ర్య సమర యోధుడు, భారత మాజీ ఉప ప్రధాని, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానుభావుడు, వివిధ శాఖలను సమర్థవంతమైన మంత్రిగా నడిపిన బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా యూటీఎఫ్ వినుకొండ ప్రాంతీయ శాఖలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వినుకొండ మండల శాఖ ప్రధాన కార్యదర్శి పి రమేష్ బాబు మాట్లాడుతూ, ఈ దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలకమైన భూమికను పోషించిన వ్యక్తి, అణగారిన వర్గాల తరపున అలుపెరిగిన పోరాటాలను నడిపిన వ్యక్తి, దేశంలోని అనేకమైన అణచివేతకు, అన్యాయాలకు, వివక్షతకు వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్మించిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన జిల్లాలను స్వాగతిస్తున్నామని, బొల్లపల్లి మండలాన్ని నర్సపేటలోనే యథావిధంగా కొనసాగించాలని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. వినుకొండ ప్రాంతంలో డీఎస్పీ కార్యాలయంతో పాటు ఈపూరు, బొల్లాపల్లికి ఒక సీఐ, సావెలపురం న్యూజెడ్లకు ఒక సీఐ, వినుకొండ పట్న రూరల్ కి ఒక సీఐలు ఉండే విధంగా ప్రణాళికలు తయారవుతున్నాయన్నారు. నూతన జిల్లాల ఏర్పాటుతో వినుకొండలో ఇటువంటి కార్యక్రమం రావడం ఎంతో అభినందనీయంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. గురిజాల్లో కలిపారు. అది దగ్గరగా ఉంది, అందుబాటులో ఉందనే ఉద్దేశంతో కలపడం జరిగింది. కానీ మా ప్రాంతానికి అది గురిజాల అది పక్కగా ఉంటుంది, అది అలా కాదు, అది కంపల్సరీగా నర్సరావుపేటలోనే కలపాలని నేను మాట్లాడటం జరుగుతూ ఉంది. రేపు 7వ తారీఖు ముఖ్యమంత్రి గారితో నేను నర్సరావుపేటలోనే ఇది కరెక్ట్గా మాకు మా మండలాన్ని కూడా మాకు నర్సరావుపేటలో రెవెన్యూలో కలపాల్సిందేనని కూడా చెప్తాం. మంచి చేస్తున్నాం. ఇవాళ లా అండ్ ఆర్డర్, పోలీస్ డిపార్ట్మెంటు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో, మాకు తక్కువ సిబ్బంది ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ మనకి ఒక డిఎస్పీ వస్తున్నాడు. మళ్ళా ఈపూరు, బొల్లాపల్లి ఒక సిఐ, నూజెండ్ల, చావలేపురం ఒక సిఐ, వినుకొండ రూరల్ ఒక సిఐ, మళ్ళా ఒక డిఎస్పి. ఈ విధంగా ఒక ప్రక్షాళన, ఒక శాంతి భద్రతల పట్ల
ఒక అంకిత భావంతో పనిచేయాలి, ఇలా ఉండాలి అని మనం చేసుకుంటున్నటువంటి ఆలోచనలు ఈ వినుకొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే వైపుగా ఉంది, కానీ మరోలా కాదని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మరి ఇక్కడ ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నేను ఒకటే చెప్పాను, ఇక్కడ మంచినీటి సమస్య గతంలో పరిస్థితి ఏంటి అవి పరిష్కారం చేసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి టెంపుల్, ఆ టెంపుల్కి మనం ఘాట్ రోడ్ నిర్మాణం చేసుకోవాలనుకున్నాం, దాన్ని చేసుకుంటున్నాం. దాని ద్వారా గిరి ప్రదర్శన రోడ్డు అవన్నీ అభివృద్ధి జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎన్ఎస్పిలో బ్రహ్మాండంగా అక్కడ షాపింగ్ కాంప్లెక్స్లు కట్టేదానికి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదంతా ఇది చేసాం. ఆ కాలువకట్ట రోడ్లు సరే అవి వాళ్ళు మేము వేసామని చెబుతారు, సరే వాళ్ళు వేసామని చెప్పుకున్నా ప్రజలకి ఎవరు వేసిందన్నది తెలుస్తూ ఉంటుంది. ఈ విధంగా ప్రతి విషయంలో కూడా మేము ఎక్కడ కూడా ఇది కాలేదు. కానీ నేను చెప్పింది ఒకటే ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇందాక ప్రసాద్ గారు చెప్పారు, ఎవరైతే మీరు ఏదో నిందితులను ఎంతటి వారినైనా శిక్షించాలని నియోజకవర్గ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తెలియజేశారు. బొల్లపల్లి మండలంలోని బోడిపాలెం తండాకు చెందిన ఇరు కుటుంబాల గొడవలో బానావత్ నాయక్ మృతి చెందాడని బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు వద్ద మొరపెట్టుకున్నారు. పోస్టు మార్టం వచ్చిన వెంటనే ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. మృతికి కారణాలను మృతుని బంధువులను అడిగి తెలుసుకున్నారు. ఆయన ఏ విధంగా చనిపోయాడనే దానికి అన్ని విధాల పోస్ట్ మార్టం చేస్తారు. అన్ని విధాల 100% అది ఏదైనా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరిని ఉపేక్షించడానికి లేదు. అది నిజంగా కనుక ఆ పోస్ట్ మార్టంలో ఎలాంటి రిపోర్ట్ వచ్చినా ఆ రిపోర్టు ప్రకారం ఆ పోలీస్ డిపార్ట్మెంటు పూర్తి స్థాయిలో స్పందించి ఆ కేసుని ఏ విధంగా కూడా వదిలిపెట్టడానికి లేదా అవకాశం ఎలా ఉంటే అలా ఎవరైనా సరే వాళ్ళని తక్షణమే చర్యలు తీసుకోవాలి. మరి అందరు చెప్పడం మీ అందరికంటే కూడా డాక్టర్ గారు కంపల్సరీగా పోస్ట్ మార్టంలో ఆ రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చిన విధంగా తగు చర్యలు కంపల్సరీగా తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే పని లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేందుకు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులను ఆదుకోవడం జరుగుతుందని నియోజకవర్గ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తెలియజేశారు. శావలపురం మండలంలోని వేల్పూరు గ్రామంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందని, రైతులు ఎవరూ అధైర్యపడవద్దని ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా కేంద్రం నుంచి మన ప్రభుత్వం మంచి ఛానళ్ళు మరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కొనుగోలు కేంద్రం మరి దీంట్లో క్వింటాల్కి వచ్చి 5,230 రూపాయలు మరి రైతుకి ఇవ్వడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క రైతు భరోసా కేంద్రంలో రైతులు పండించిన ప్రతి పంటను మన రైతు కొనుగోలు కేంద్రం ద్వారా రైతు భరోసా ద్వారా తీసుకోవడం జరుగుతాము. ఇవన్నీ కూడా ఇప్పుడు దాదాపుగా ఈ ఏర్పూరు 1, ఏర్పూరు 2, కోర్పూరు, చిత్తలపాలెం, గంటవారిపాలెం, కారుమంచి అన్ని మన మండలాల్లో వేసినటువంటి పంట మొత్తం కూడా ఇక్కడ కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. అంటే దేనికి చెప్తున్నామంటే ప్రతి ఒక్క రైతుకి ఇక్కడ ఎక్కడ కూడా ఇబ్బంది లేని విధంగా ఉండాలనే మంచి ఉద్దేశంతో మంచిగా రైతుకి రేటు గిట్టుబాటు రేటు అందించే విధంగా ఈరోజు రైతు భరోసా కేంద్రం నుంచి మనం ఈ
మంచి కేంద్రం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి రోజువారీగా మనం ఈ కొనుగోలు కేంద్రం నుంచి ఎవరు ఏ ఊరు నుంచి చేసుకొచ్చుకున్నా మరి కొనుగోలు కేంద్రం ద్వారా కొనడం జరుగుతూ ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. నిజంగా ఏ ఊరికి చెప్పాలంటే అన్ని విధాల ఏపూరు గ్రామానికి ఇవాళ రైతులకి కొనుగోలు కేంద్రమే కాదు, రైతు భరోసే కాదు, మరి అదేవిధంగా మన ప్రతి ఒక్క హెల్త్ సెంటరే కాదు, గ్రామ సచివాలయమే కాదు, అదేవిధంగా ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటూ మరి రెండోది మనకి మన ఊరికి కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. దాదాపుగా నిర్మాణం పూర్తిగా వస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. కొనుగోలు కేంద్రాలంటే ఎలా బాబు జగజీవన్ రామ్ 114వ జయంతి వేడుకలు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నజరపేట రోడ్డులోని బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ నాయకులు చిరుగూరి నాగరాజు పందుల కన్ని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధన కోసం ఎంఆర్పీఎస్ ఎప్పుడూ కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. మనం ఆయన ఆశయ సాధన కోసం నడవాలి, కంపల్సరీగా నడవాలి కనుక ఈరోజు మరి ఆల్రెడీ శవలాపురం మండలంలో కూడా అక్కడ మనన్న మరి శ్యామన్న ఆయన నివాళులు అర్పించుకొని అక్కడ జయంతి కార్యక్రమాలు చేసుకొని కూడా కార్యక్రమాలు చేస్తున్నాను. అట్లాగే మరి అందరికీ మాదిరిగా నాయకత్వంలో ఇప్పుడు బాబు జగజ్జీవన్ రామ్ జయంతి రోజు మేము ఖచ్చితంగా నిరూపిస్తామని, జయంతి రోజున కంపల్సరిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తప్పకుండా పాల్గొనాలని ఖచ్చితంగా ఈ రోజున మరి మండలంలో గ్రామాల్లో ప్రతి ఒక్కళ్ళు ఆయన ఆశీర్వాదం నడుస్తామని కూడా జై మాదిగా జై జై మనవి. ఎందరో మహానుభావులను తీర్చిదిద్దిన గొప్ప నేత డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అని సిపిఎం పట్ల కార్యదర్శి బొంకూరు వెంకటేశ్వర్లు తెలియజేశారు. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 114వ జయంతి వేడుకల సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి సేవ చేసిన నాయకులను ప్రజలు ఎప్పుడు మరిచిపోరని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించి పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. మరి ఆయన ఈరోజు జరుపుకోవడం మంచి కార్యక్రమం. మరి ఆయన రక్షణ మంత్రిగా అనేక మంచి పదవులు ఇచ్చారు. అదేవిధంగా కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక కార్మిక చట్టాలు తీసుకొచ్చి కార్మికుల పక్షపాతిగా ఆయన నిలబడటం జరిగింది. ఇందులో ఆయన దాదాపు 78 సంవత్సరాల పాటు రాజకీయ జీవిత చరిత్రలో అనుభవించడం జరిగింది. మరి 40 ఏళ్ల పాటు పార్లమెంటరీగా సేవలు అందించడం జరిగింది. అదేవిధంగా మరి ఆయన సమానత్వం రావాలి, భారతదేశంలో మరి పౌరులందరూ సమానంగా ఉండాలి, అందరితో పాటు అని కోరుకున్న వ్యక్తి. ఆయన జన్మదినోత్సవాన్ని మనం సమానతా దినోత్సవంగా కూడా ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ఆయన మనం గుర్తించుకోవడం మరి ఎంతో గర్వకారణం. మరి ఈరోజు దేశంలో చూస్తే మరి ఎక్కడ చూసినా కూడా మరి దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి మనం జన్మదినోత్సవాలు మరి అన్ని జరుపుకుంటున్నాం, కానీ మరి అనుగుణంగా పరిపాలన జరుగుతున్నామంటే జరగడం లేదనేది చెప్పుకోవాల్సి. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మరి దళితులకు సమానమైన హక్కులు ఉన్నాయంటే ఇప్పటికీ జరగడం లేదని చెప్పేసి మనం భావిస్తామని. అదేవిధంగా మరి ఈ కార్యక్రమంలో మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తరఫున మా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇంతటితో వెన్నెల సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల కలుసుకుందాం. నమస్కారం.